నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరిన్ని పేర్లు బయటకు రావచ్చు అనే లీకులు వినిపిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో బీజేపీకి అదిరిపోయే ఆయుధం దొరికినట్లయిందా? తెలుగు రాష్ట్రాల్లో కమలం కొత్త గేమ్ స్టార్ట్ చేయటం ఖాయమా? రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా మారబోతోంది? తెలుగు రాష్ట్రాల మెడకు లిక్కర్ స్కామ్. మద్యం కుంభకోణం బీజేపీకి కలిసి రావడం ఖాయమా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పూర్తిగా మారబోతోందా? తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేయడం బీజేపీ వ్యూహమా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. ప్రస్తుతం వినిపిస్తుంది ఇద్దరి పేరే అయినా మరికొందరి పాత్ర బయటకు రావడం ఖాయం అన్న చర్చ ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధుల హస్తమున్నట్లు సిబిఐ గుర్తించింది. మద్యం టెండర్ దక్కించుకోవడానికి ముడుపులు చెల్లించినట్లు సిబిఐ నిర్ధారించింది. ఒక తెలంగాణ ఎంపీ, ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీ, ఒక కీలక ప్రజా ప్రతినిధితో పాటు మరో వ్యాపారవేత్తకు లింకులపై సిబిఐ ఆరా తీస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ దూకుడు మీద కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలం పార్టీ కారును ఇరుకున పెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీజేపీకి భారీగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో సిబిఐ నమోదు చేసిన వివరాలు మాత్రమే కాకుండా అంతర్గతంగా చేసిన వ్యాఖ్యల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయంపై పరోక్ష ఆరోపణలు చేశారన్న చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణను మాత్రం బీజేపీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ ఎంపీ సర్వేష్ శర్మ తెలంగాణ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. లిక్కర్ పాలసీ గురించి అసలు కథంతా హైదరాబాద్లోనే నడిచిందని, ఎక్కడెక్కడ సమావేశమయ్యారో హోటల్స్ వివరాలు కూడా ఉన్నాయంటూ సంచలనాలకు కేరాఫ్ అవుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి ఇది ఖచ్చితంగా ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అసలే మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ రగడ తెలంగాణ వీధులకు చేరుకోవడం ఖాయం అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే రాజకీయం హీటెక్కడం ఖాయం. బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా రాజకీయం సాగుతోందిప్పుడు దేశంలో. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ చిన్న తప్పును కూడా కేంద్రం విడిచిపెట్టడం లేదు. మమతా బెనర్జీ లాంటి శక్తివంతమైన సీఎం కూడా తన సహచర మంత్రిని అరెస్టు చేసినా సైలెంట్ గా ఉన్నారంటే కేంద్రం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోందో అర్థమవుతుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేంద్ర ప్రభుత్వం చేతికి కీలక ఆయుధం ఒకటి దక్కింది. ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు వస్తాయో అన్న టెన్షన్ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల్లో వినిపిస్తోంది. దీంతో లిక్కర్ స్కామ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సిబిఐ కొందరి పేర్లు మాత్రమే బయటపెట్టింది. ఇలాంటి సమయంలో భయం ఉన్నవారిని పార్టీలోకి లాగేందుకు బీజేపీ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మరికొందరి వాదన. చేరికలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వాలను ఈజీగా టార్గెట్ చేయొచ్చు, దూకుడుకు కళ్ళెం వేయొచ్చు అన్నది కమలదళం వ్యూహంగా మారడం ఖాయం. ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముందుకు సాగే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో పాగా వేయాలని, ఏపీపై పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్న బీజేపీకి ఇప్పుడు లిక్కర్ స్కామ్ రూపంలో భారీ ఆయుధం దక్కిందన్నది మాత్రం క్లియర్. తెలుగు రాష్ట్రాలు ఇంతలా టెన్షన్ పడుతున్న లిక్కర్ స్కామ్ ఏంటన్న చర్చ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతోంది.
అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సిబిఐ ఎందుకు రంగంలోకి దిగింది? ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాలేంటి? ఢిల్లీ స్కామ్ నుంచి బీజేపీ ఎలాంటి టార్గెట్ ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంది? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు. సిబిఐ సోదాలతో రాజకీయ ప్రకంపనలు. సిసోడియాపై సిబిఐ కేసులు ఎందుకు? అసలేంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ? మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ A1గా చేర్చడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. 8 నెలల లిక్కర్ పాలసీ సెంట్రిక్ గానే సోదాలు జరిగాయని సిబిఐ అంటుంటే, ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆప్ విమర్శిస్తోంది. ఇక అటు సిబిఐ విచారణ ముమ్మరం చేయడంతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లిక్కర్ పాలసీకి సంబంధించి దేశ రాజధానిలో తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదలడం కొత్త చర్చకు దారితీస్తోంది. లిక్కర్ స్కామ్లో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసిన సిబిఐ మనీష్ సిసోడియాను A1గా చేర్చింది. ఇవాళ రేపో తనను సిబిఐ, ఈడీ అరెస్టు చేయొచ్చని, ఇలాంటి కేసులతో తమను భయపెట్టలేరని సిసోడియా అంటున్నారు. దీంతో రాజకీయ మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిఫారసుతో సిబిఐ సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీలో సిసోడియాకు చెందిన 2 స్నేహితులకు 2 సార్లు 4 నుంచి 5 కోట్లు చేరాయని ఎఫ్ఐఆర్లో సిబిఐ తెలిపింది. ఢిల్లీలో ఏ పాలసీ తీసుకురావాలన్నా కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే లిక్కర్ పాలసీకి సంబంధించి మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై ఎల్జీ అనుమతి తీసుకోలేదు అన్నది ప్రధాన ఆరోపణ. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సిసోడియా ఇష్టానుసారంగా వ్యవహరించి డబ్బులు వెనకేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివేదిక కూడా సమర్పించారు. ఇప్పుడు ఎల్జీ సిఫారసుతో సిబిఐ రంగంలోకి దిగింది కూడా అందుకే. గతేడాది నవంబర్లో ఢిల్లీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్లో 27 మద్యం దుకాణాలున్నాయి. మద్యం విక్రయాల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. మద్యం మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. ఎక్సైజ్ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. మద్యం లైసెన్స్ కోసం డిపాజిట్ చేసిన 30 కోట్లను కేబినెట్ ఆమోదం లేకుండా బిడ్డర్కు తిరిగి ఇవ్వడంపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఎల్జీ సిఫారసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ ఏడాది జులై నుంచి లిక్కర్ పాలసీపై రగడ మొదలైంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009, ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010ని లిక్కర్ పాలసీ ఉల్లంఘించిందని జులై 8న ఢిల్లీ సీఎస్ నరేష్ లెఫ్టినెంట్ గవర్నర్కు నివేదిక అందించారు. లిక్కర్ పాలసీపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ జులై 22న కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. జులై 30న కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేయగా ఆగస్టు 6న కమిషనర్ సహా 11 మంది ఎక్సైజ్ అధికారులపై ఎల్జీ చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 19న ఎక్సైజ్ మంత్రి సిసోడియా ఇంటిపై సిబిఐ సోదాలు నిర్వహించింది. కరోనా సమయంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో నష్టపోయిన వ్యాపారులు లైసెన్స్ ఫీజులో రాయితీ కోరడంతో అప్పట్లో ప్రభుత్వం 144 కోట్ల ఫీజు మాఫీ చేసింది. ఎయిర్పోర్ట్లో లిక్కర్ షాపు దక్కించుకున్న కంపెనీ విమానాశ్రయం నుంచి షాపు పెట్టుకోవడానికి అనుమతులు సంపాదించుకోలేకపోవడంతో 30 కోట్ల డిపాజిట్ను వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాలతో మనీష్ సిసోడియా, అరవ గోపీకృష్ణ, ఇతర అధికారులతో పాటు 15 మంది వ్యాపారులపై ఐపీసీతో పాటు నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఇవే ఆరోపణలపై ఈడీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
ఇక దిగుమతి చేసుకున్న బీరు విచ్చలవిడిగా ప్రవేశించడానికి వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చారని, మద్యం వ్యాపారుల కమిషన్ కూడా 2.5% నుంచి 12.5%కి పెంచారని, ఇందులో 6% వరకు నగదు రూపంలో సిసోడియాకు వెళుతుందని, అదే పంజాబ్ ఎన్నికలకు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు మాత్రమే కాకుండా అంతర్గతంగా చేసిన పలు ఆరోపణల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రమేయం కనిపిస్తోంది. నేరుగా ఎఫ్ఐఆర్లో ఓ ఐఏఎస్ అధికారి పేరుతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్ళై అనే పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ పేరుతో ఉన్న వ్యాపారి పేరును చేర్చారు. ఎఫ్ఐఆర్లో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నట్లుగా పరోక్ష ఆరోపణలు చేశారు. ఇది ప్రాథమిక ఎఫ్ఐఆర్ మాత్రమేనని, ముందు చాలా మంది కొత్తగా నిందితులు చేరుతారని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఢిల్లీ స్కామ్ను బీజేపీ ఆయుధంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. హస్తిన నుంచి గేమ్ స్టార్ట్ చేసి ఇక్కడ ప్లే చేసే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది.